నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వెంకటేశ్వర్ గూడూరు నియోజకవర్గ పరిధిలో వాకాడు స్వర్ణముఖి బ్యారేజీను సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మారుతున్న రహదారుల రూపురేఖలు అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ కుమార్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2005లో నిర్మించినటువంటి ఈ బ్యారేజీ దాదాపు 20 సంవత్సరాలు పూర్తయిందని, కోస్టల్ ప్రాంతంలో ఉండడం వలన రెగ్యులర్ మెయింటెనెన్స్ లోపించడం వలన ఐరన్ కాంపోనెంట్స్ పూర్తిగా దెబ్బతిన్నదని, దాని మరమ్మతు నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, దానిని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, రెగ్యులర్ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి 12 లక్షల రూపాయలు జిల్లా స్థాయిలో చేస్తామని తెలిపారు. ఈ బ్యారేజ్ నుండి ఆయకట్టు కోట, వాకాడు మండలాల్లో దాదాపుగా 10,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని, ప్రతి సంవత్సరం రబ్బీ, ఖరీఫ్ పంటలకు తెలుగం కావలువ ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో నడుస్తున్న మద్యం బెల్ట్ షాపులపై 10 రోజుల్లో రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాకాడు కేంద్రంలో క్షీణించిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెడతామని, రాబోయే 3వ శనివారం అనగా 23వ తేదీ స్వచ్ఛందంగా కార్యక్రమం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వాకాడు కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఎక్స్రే, స్కానింగ్ థియేటర్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గంట పడుతుంది. ఒకళ్ళే టీచర్ ఉన్నారు. ఒకళ్ళే టీచరు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అదే టీచర్ ఒకటే రూమ్లో అన్ని సబ్జెక్టులు చెప్పడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగా తింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నూతన విధానం తీసుకొచ్చింది. దీనివల్ల కొన్ని చోట్ల ఇబ్బంది, అంటే వాళ్ళు ఒక లోకల్గా కూడా మేము ఈ స్కూల్లోనే చదువుతాము, అది దూరం ఉంది అనేది చెప్పడం జరిగింది. దానికోసం ప్రభుత్వం ఏంటంటే ఎక్కడైతే కొత్తగా జాయిన్ అయినటువంటి స్కూల్లో 2 కిలోమీటర్లు దాటి ఉంటే అక్కడ ఖచ్చితంగా కూడా వాళ్ళకి నెలకి 600 లెక్కన ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఒక వినూత్నమైనటువంటి
శానిటేషన్ కాన్సెప్ట్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే దృష్టికి తీసుకొచ్చారో ఈ శనివారం ఏదైతే 23వ తారీఖు ఈ నెల మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణంలో తీసుకొచ్చామో దానికి పంచాయతీరాజ్ డిఎల్పిఓని వీళ్ళందరినీ కూడా అక్కడికి వాకాడ్ హరిజన వాళ్ళని నిర్వహించడం జరుగుతుంది. దాన్ని ప్రత్యేకంగా తీసుకొని వాటిని కూడా క్లీన్ చేసి ఒకసారి క్లీన్ చేయడం కాదు, మళ్ళీ కూడా మెయింటెనెన్స్లో కానీ కంటిన్యూస్ మెయింటెనెన్స్ చేయడం కూడా చర్యలు తీసుకుంటాం. ఓకే సార్. పేదవారికి పోయినసారి రికార్డ్ అండి, ఎప్పుడు చేయనంత జిల్లాలో రికార్డే సార్. వాకాడు గత సంవత్సరం తిరుపతి జిల్లాకి సుమారుగా ముందుగా 20,000 టన్నులు మాత్రమే ప్యాడీ మనకి సేకరణ తీసుకోవడానికి పర్మిషన్ ఉండాలి. కాకపోతే మనకి సుమారుగా 5 లక్షల టన్నులు వస్తుంది. సో రిక్వెస్ట్ చేయడంతో తర్వాత 1,00,000 టన్నుల వరకు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళారు. అప్పుడు దానివల్ల చాలామంది ఈ పక్క వాళ్ళు మిస్ అయ్యారు, మనకి గూడూరు కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మిస్ అయ్యారు. అందుకని ఈసారి ఖరీఫ్ కంటే ముందుగానే మనకి ఎక్కువ రబీలో వస్తుంది. ఖరీఫ్ కంటే ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జిల్లాలో పండే ప్రతి గింజని కూడా తీసుకోమని డైరెక్షన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఈసారి కూడా ప్రతి ఒక్క గింజ కూడా ఖచ్చితంగా మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ మనం చేయడం జరుగుతుంది. మీరే అని పట్టుకుని కష్టం గారు. ఈరోజు తిరుపతి జిల్లా మనము గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది మీద ఉన్నటువంటి స్వర్ణముఖి డైవర్షన్ బ్యారేజ్ సందర్శించడం జరిగింది ఎస్సీ గారితో పాటు. అదేవిధంగా ఈ బ్యారేజీ డిఈలతో అదేవిధంగా సబ్ కలెక్టర్ గారితో పాటు విజిట్ చేయడం జరిగింది. మనకు ఈ బ్యారేజ్ 2005లో నిర్మించడం జరిగింది. సుమారుగా 20 సంవత్సరాల నుండి ఇది కోస్ట్కి బాగా దగ్గరగా ఉండడంతో మనకి చాలా వరకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా లోపించడంతో కొన్ని సంవత్సరాలుగా లస్కర్లు లేకుండా, అదేవిధంగా రెగ్యులర్ డే టు డే మెయింటెనెన్స్, ఫ్లడ్ సీజన్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు బ్యారేజ్లో ఉన్నటువంటి ఐరన్ కాంపోనెంట్స్ అంతా రస్ట్ పట్టడం వల్ల అండ్ రెగ్యులర్ ఆయిల్ అండ్ గ్రీసింగ్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో దీని కింద సుమారుగా ఆయకట్టు కోట వాకాడు మండలాల్లో, ముఖ్యంగా వాకాడు మండలంలో 9,500 ఎకరాలు, కోట మండలంలో 300 ఎకరాలు, దగ్గర 10,000 ఎకరాలు దీని కింద ఆయకట్టు ఉంది. సుమారుగా 10 క్యాస్కేడింగ్ చెరువులు ద్వారా ఈ ఆయకట్టు మనం సప్లై చేస్తాం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మనకి తెలుగంగా నీళ్లు కూడా బ్యారేజ్లోకి వదిలి ఖరీఫ్ పంటకు కూడా వచ్చే విధంగా చేస్తూ, తద్వారా ఈ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎందుకంటే మంచి సారవంతమైన నేలలు కాబట్టి 2 పంటలు వచ్చే విధంగా ఖరీఫ్ రబీ, మనకి ఇక్కడ ముఖ్యంగా రబీ వస్తుంది, అదేవిధంగా ఖరీఫ్ పంటకు కూడా వచ్చే విధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి తెలుగంగా నీళ్ళే దీంట్లో డైవర్ట్ చేయడం జరిగింది. కానీ దీనికి 2 లక్షలు యాన్యువల్ మెయింటెనెన్స్ జిల్లా స్థాయిలో మేము చేసుకోవడం జరుగుతుంది. మరమ్మతులకు 3 కోట్లు వెంటనే ప్రభుత్వానికి నివేదించి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు ఇప్పుడు పనులు టేకప్ చేయలేము, ఎందుకంటే మనకు 1-2 మంత్స్లో రెయిన్స్ కూడా రాబోతున్నాయి. మనకి ఏదైతే అక్టోబర్ నవంబర్ నెలలో రెయిన్స్ ఉంటాయి కాబట్టి అది అయిపోయిన తర్వాత మనము ఈ మరమ్మతులు కూడా వెంటనే చేసే విధంగా, తద్వారా ఈ ఆయకట్టు స్టెబిలైజేషన్కి 10,000 ఎకరాలు ఉంది కాబట్టి ఆ రైతులకి ఆందోళన లేకుండా ఈ ఆయకట్టు కూడా మనము సెక్యూర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషన్ ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది. సుమారుగా మనకి ఫ్లడ్ బ్యాంక్ కూడా చాలా చోట్ల కోతలకు గురైందని ఇందాక రైతులు కూడా కొంతమంది మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించి అవి కూడా అతి త్వరలోనే టేకప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఓకే సార్. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పలుచోట్ల జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రహదారుల నిర్మాణాలు పనులు చేపడుతున్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంత రహదారులను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత రహదారుల అభివృద్ధిపైన ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా కోట పంచాయతీలో ప్రతి వీధికి సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతుంది. కోటలోని ఎస్సీ గురుకుల పాఠశాల నుంచి బైపాస్ రోడ్డు లింక్ రోడ్డు చేపట్టారు. 3 రోడ్ల నిర్మాణాన్ని సుమారు ₹1 కోటి వ్యయంతో నిర్మించినప్పటికీ రోడ్డుకు ఇరువైపులా వేయాల్సిన బరమ్స్ ను మరచారు. సదరు కాంట్రాక్టర్ బరమ్స్ వేయడానికి గ్రావెల్ అయితే తొలిచారు, కానీ
బరమ్స్ వేయడాన్ని కొద్ది రోజులుగా వదిలేశారు. అయితే రోడ్లపైనే గ్రావెల్ ఉంచడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులకు స్థానికులకు రోడ్లపైనే ఉన్న గ్రావెల్ మరింత ఇబ్బందికరంగా మారింది. గుత్తేదారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం, అధికారుల పర్యవేక్షణ లేమితో ఆ రోడ్లపై ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా అక్కడక్కడ పోసిన మట్టి కూడా చాలా చోట్ల కోతకు గురవడంతో గుంతలు పడ్డాయి. అధికారులు స్పందించి రోడ్లపైనే దర్శనమిస్తున్న గ్రావెల్ గుట్టలను తొలగించి రోడ్డుకు బరమ్స్ గా మలచాలని కోరుకుంటున్నారు. అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య మాట్లాడుతూ చిన్న పొరపాటుకి శ్రావణ్ కుమార్ అనే కండక్టర్ ను సస్పెండ్ చేయడం తగదని 1/2019 సర్క్యులర్ ను వెంటనే అమలు చేయాలని డిపో మేనేజర్ మొండి వైఖరిని మానుకోవాలని, అలా కాని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో ప్రెసిడెంట్ ప్రవీణ్, సెక్రటరీ శ్రీనివాసులు, ట్రెజరర్ గౌస్, గ్యారేజీ సెక్రటరీ ప్రవీణ్, కమలాకర్, కరీముల్లా, వెంకటేశ్వర్లు, సంధాని బాబు, రమేష్, సుధాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సర్క్యులర్ ఉన్నా కూడా కండక్టర్ శ్రావణ్ కుమార్ ని సస్పెండ్ చేయడం చాలా అన్యాయం. డిఎం గారు అదేవిధంగా నేను అడిగినా కూడా మేము డిపో కమిటీకి అడిగితే కూడా నేను సస్పెండ్ చేస్తాను, అతను ఫ్రాడ్ చేశాడని అంటున్నాడు. కానీ 90 రూపాయల టికెట్ ఈటూలో పొరపాటు జరిగింది, అదే శ్రావణ్ కుమార్ కి పాపం. కానీ ఈ రోజు అతను మాకు సర్క్యులర్ ఉన్నా కూడా అతను సస్పెండ్ చేసి పాపం వాళ్ళ భార్యా బిడ్డలందరినీ కూడా రోడ్డు మీదకి లాగినాడు డిఎం గారు. ఏం చెప్పినా ఈ డిఎం గారు చాలా మొండి వైఖరిగా ఉన్నాడు. అదే కిలోమీటర్ల విషయంలో కూడా చాలా ఇదిగా మొండిగా పోతున్నాడు. ఇప్పుడుండే శ్రీశక్తి పథకంతో చాలా మంది ఓవర్లోడ్ అవుతుంది. అదే పొదలకూరు లైన్ లో కిలోమీటర్లు పెంచాలనే ఆలోచన అతను రావటం అనేది చాలా అన్యాయం. ఇది అదేవిధంగా ఈ విధంగా లోడ్లు అవుతుంటే కూడా డ్రైవర్లు వేధింపులకు గురి చేస్తున్నారు. కేఎంపీల గురించి సాయంకాలం 6:30 అయితే ఆయిల్ బొంకాలు కూర్చొని ప్రతి ఒక్క డ్రైవర్ని కూడా గుచ్చి ఈ కిందకు ఆయిల్ రాదు అతనికి వచ్చిందని అది పనిగా అడుగుతున్నాడు. కాబట్టి ఇది అన్యాయమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. డిఎం గారు మణివేకి మాత్రం మానుకోకపోతే ఖచ్చితంగా తిరుపతి జిల్లాలో కూడా 11 డిపోల్లో కూడా ధర్నాలో నిరసన కార్యక్రమాన్ని మొదలుపెడతామని మీ అందరికీ తెలియజేస్తాం. ఈ గూడూరు డిపో నందు ధర్నాకి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ముఖ్యంగా ఈ డిపోలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ డిపో మేనేజర్ చూస్తే ఏకపక్షంగా ఈ డిపోకి నేనే మోనార్క్ని, నేను చెప్పిందే చేస్తాను, నేను చేసిందే వేదవాక్కు అనే టైప్లో ఆయన వ్యవహరిస్తూ పోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తే, శ్రావణ్ కుమార్ అని చెప్పే కండక్టర్ గత 25 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తా ఉంటే ఈ 25 సంవత్సరాలు ఏ టీటీఐలు కూడా ఆయన బండి చెక్ చేసిన దాఖలు ఉండవు. ఏంటంటే ఆయన డబ్బులే పోగొట్టుకుంటాడు. చిల్లర్లు 100 రూపాయలు ఇచ్చినోడికి 200 ఇచ్చేస్తాడు, 500 ఇచ్చినోడికి 600గా ఇచ్చేస్తాడు. ఆయన డబ్బులే పోగొట్టుకుంటాడు. శ్రావణ్ కుమార్ అంటే ఏ టీటీఐలు కూడా మానవతా దృక్పథంతో అతను డబ్బులే పోగొట్టుకుంటాడు. ఆ బండి చెక్ చేయబడలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు పోతారు. అతను దౌర్భాగ్యం ఏందో కానీ ఆ కళ్ళుండి చేసాడు ఆ టీటీఐ గారు, కళ్ళు లేకుండా చేసాడు. పాపం రాజకీయ పాపం అతని మీద లేనిపోయిన అభియోగాలు చేసి ఒక కలెక్టెడ్ అని చెప్పి 30 రూపాయలు 50 రూపాయలు అతను డబ్బులే పోగొట్టుకుంటాడు. కానీ అతన్ని కలెక్టెడ్ అని చెప్పి రాసి ఈ విధంగా కేసు రాసిన దాఖలు ఈ 25 సంవత్సరాలు ఆయన సరే చరిత్రలో మొత్తం అన్ని కూడా ఇది ఒక్కడే కేసే ఉంటుంది. ఆ ఒక్క కేసును కూడా ఏదో సమయస్ఫూర్తితో పెద్ద హృదయంతో దయార్థ హృదయంతో ఆ డిఎం గారు చూడకుండా ఏకపక్షంగా అతన్ని ఇమీడియట్లీగా అతని రిపోర్ట్ రావగానే ఇమీడియట్లీగా సస్పెండ్ చేయటం శోచనీయము. ఇది దౌర్భాగ్యము. ఈ దౌర్భాగ్యానికి నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ గా అందరం ఖండిస్తున్నాము. చాలా సార్లు డిఎం కూడా చెప్పాము, అయ్యా ఆయన పరిస్థితి దయనీయము, అతను ఫ్యామిలీ చూసే బాగా కష్టాల్లో ఉంది, అతనికి వెనక ముందు ఏమీ లేదు, అతను ఉద్యోగం లేకుంటే బతకలేడు అని చెప్పేసి ఎన్నో పర్యాయాలు మన డిఎం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా డిఎం గారు పెడచెవిన పెట్టేసి మన శ్రావణ్ కుమార్ ఈ విధంగా సస్పెండ్ చేయటం అందరూ డిపో ముఖ్యంగా అందరం ఖండిస్తున్నాము. ఇప్పటికైనా డిఎం గారు కనువిప్పు కలిగి అటువంటి శ్రావణ్ కుమార్ కి
తొందరగా లిఫ్ట్ ఇస్తారని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ ఇవ్వలేని పక్షంలో నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఏ పిలిపిస్తుందో కూడా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నిరసన కార్యక్రమాలు అయిపోయినాయి, ధర్నాలు కావస్తున్నాయి, పూర్తి అయిపోతున్నాయి. రేపు పొద్దున్న టెంట్కైనా చెప్పు మేమందరం సంసిద్ధంగా ఉన్నామని చెప్పి అసోసియేషన్ తరఫున వాళ్ళ ఆధ్వర్యంలో మొదటి రోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. కారణం ఏంటంటే మాకు సురేంద్రబాబు సారు ఎండీగా ఉన్నప్పుడు 1/2019 అనే ఒక సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేశారు. ఏదైనా చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఉద్యోగాలు తీసేస్తూ చాలా ఘోరంగా ఉండేది ఆర్టీసీ వాళ్ళ పరిస్థితి. సరే దాన్ని అట్లాంటివి తగ్గించడం కోసం 1/2019 అనే సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అప్పట్లో చెప్పిన ఎండీ గారు చెప్పినట్టున్నారు. అలాగే దాన్ని కొంతకాలం అధికారులు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దాంట్లో ఆపేస్తుంటే ఈ మధ్య నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ధర్నాలు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పించుకొని గౌరవ ఈడీ గారు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. 1/2019 సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయండి, మళ్ళా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు అందరూ కూడా వాటి గురించి కొంచెం ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పిస్తే డిపో మేనేజర్ గారు శ్రావణ్ కుమార్ అని చెప్పి కండక్టర్ చిన్న పొరపాటు జరిగింది. అతను ఒప్పుకున్నాడు కూడా. ఆ పొరపాటుని దాన్ని చెప్పి అతను ఒప్పుకొని కోర్టుకు పోయినా కూడా ఒక శిక్ష చేస్తున్నాడు. నేను తప్పు చేశానని ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తారు. అటువంటిది ఆర్టీసీలో మాత్రం అటువంటిది ఏమీ లేదు. మా డిఎం సార్ మాత్రం అతన్ని 1/2019 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమంటే ఆ సర్క్యులర్ని పక్కన పెట్టేసి నా ఇష్టం, మాకంటూ ఒక జీవో ఒకటి ఉంది సపరేట్ గా, మేమేమన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి 59 ఏళ్ల వయసు అతనిది, 20 చిల్లర సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒక 7 సంవత్సరాల నుంచి ఎటువంటి కేసు లేని వ్యక్తి ఏదో పొరపాటు జరిగింది. అటువంటప్పుడు అతన్ని సస్పెండ్ చేయకుండా అతను ఉద్యోగం ఇచ్చి ఉండకుండా ఆయన అక్రమంగా సస్పెండ్ చేశారు. అదేవిధంగా గతంలో కూడా ఈ డిపో మేనేజర్ ఇంకొకరు కూడా వీరయ్య అనే ఒక వ్యక్తి అతను డ్యూటీ చేస్తున్న డబ్బులు పోయాయి. డబ్బులు పోయిన సందర్భంలో అతను ఆ డబ్బులు అప్పటికప్పుడే రాత్రుల పూట దొరక్క ఏదో ఉదయం తెచ్చి కట్టాడు. ఉదయం తెచ్చి కట్టినప్పుడు అతను కూడా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఈ రోజుకి దాని మీద ఎంక్వైరీ లేదు, ఏది లేదు. అతను గత 2 నెలల నుంచి అతను వాళ్ళ ఇంట్లో జరుగుబాటులాక చాలా ఇబ్బంది పడుతూ ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు అతను. అటువంటిది అవన్నీ పట్టించుకోకుండా అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే వేస్తే గూడూరు డిపోలో కిలోమీటర్లు పెంచుతాం. పొదలకూరు రోడ్డు అంతా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ రూట్ లో నేను 400 కిలోమీటర్లు చేస్తానంటారు. ఇక్కడ ఇటు పోతే ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ సలటూరు నాయుడుపేట లైన్ వాళ్ళ కనీసం టీ తాగే టైం కూడా ఉండదు. అటువంటిది కూడా అక్కడ కూడా నేను కిలోమీటర్లు పెంచుతానని చెప్పి కొత్తపాలెం సర్వీస్ అని ఇట్లా 10 సర్వీసులు అన్ని ఎత్తి పెట్టుకుని వాటికి టైం చాలకపోయినా కానీ నేను కిలోమీటర్లు పెంచుతాను, మాకు పై నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము కిలోమీటర్లు పెంచుతాం అంటున్నారు. కనీసం ఇప్పటికైతే మహిళలకు ఫ్రీ ఇచ్చినప్పటి నుంచి అయితే కనీసం ఏ ఒక్క కండక్టర్ గానీ డ్రైవర్ గానీ కడుపు నిండా భోజనం తినే టైం కూడా లేదు, టీ తాగడానికి టైం లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భంలో నేను ఇంకా కిలోమీటర్లు పెంచుకుంటానని చెప్పేసి డిపో మేనేజర్ గారు తెలియజేయడం. అదేవిధంగా మేము అడిగింది ఒకటే, 1/2019 సర్క్యులర్ ప్రకారం వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత డిపో మేనేజర్ది. కానీ ఆయన నేను ఇవ్వనని చెప్పేసి 19తో ఈ విధంగా చేయడం జరిగింది. దానికి కూడా మేము ఈరోజు ధర్నాలు చేస్తున్నాం. రేపు టెంట్ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డిపో కమిటీ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కు తాను కారణమని వదంతులు వస్తున్నాయని దీనిపై వివరణ ఇస్తున్నామని తెలిపారు. జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ గూడూరు ప్రాంతానికి చెందినవాడని, వారి తల్లిదండ్రులు వచ్చి మేము వృద్ధాప్యంలో ఉన్నామని తమ అబ్బాయి పెరోల్ కు సిఫారసు చేయాలని కోరగా లెటర్ ఇచ్చానని తెలిపారు. ప్రభుత్వం తన సిఫారసును రిజెక్ట్ చేస్తూ అతనికి పేరోల్ ఇవ్వలేమని గత నెలలో లెటర్ పంపించారని వెల్లడించారు. ఆ తర్వాత అతను ఎవరి ద్వారా సిఫారసు చేయించుకున్నాడో తమకు తెలియదని, దీనికి తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పాసం తెలిపారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఎన్డీఏ ప్రభుత్వం రౌడీ షీటర్లు ఎవరిని ప్రోత్సహించదని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు. ఆయనకి పెరోల్ మంజూరు చేశారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు. అయితే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత 17/8/24 శ్రీకాంత్ వాళ్ళ మదరు ఒక రికమెండేషన్ అర్జీలో ఎక్కడే మామూలుగా ఇంతకుముందు మనం గ్రీవెన్స్లో ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది. ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, స్పైనల్ కార్డు దెబ్బతినింది, నా బిడ్డ జైల్లో ఉన్నాడు, నా బిడ్డను ఒకసారి చూడాలా, దీనికి మీరు
రికమెండ్ చేయండి ఫెరోల్కి అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది. దీనిపైన సేమ్ యాక్టివ్స్ ఆమె ఏదైతే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 27/1/2024 ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఫిరోల్ మీద బయట ఉన్నాడు ఇంతకుముందు. తర్వాత మళ్ళీ 30 రోజులు మళ్ళీ 19 రోజులు 15 రోజులు ఎలక్షన్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్ లో జరిగిన విషయం. ఈ గవర్నమెంట్ లో మాత్రం 5/5/2005 లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మనకు. ఎందుకంటే నా గూడూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి అది వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం. ఎవరు కానీ లెటర్లు ఇవ్వు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీసులో అయితే ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి. దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం. దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిశీలన చేసే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో ఇచ్చాము. అలాగే 16/7/25 ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి ఫెరోలు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. మేము ఫలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం. ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరోలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ ఫెరోలు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మాకు సంబంధాలు లేకపోతే మా లెటర్ పైనే ఫెరోలు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్ని టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి. అట్లాగే ఒక ఫోటో పెట్టారు. ఇటీవల కాలంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాత్రం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఫోటోకి పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే వందే మాత్రం శ్రీనివాసరావు రాండి సార్ అంటే నేను పోయి నిలబడ్డా. అది చాలా దూరంగా ఉంది. ఆ ఫోటో పెట్టి సాక్షి పేపర్లో ఆమెదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే ఫెరోలు విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి చెప్తున్నాం. తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక తప్పదు. ఎందువల్లంటే నేను రాసిన లెటర్ మీద గాన ఆయనకి కానీ ఫెరోలు ఇచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బాధ్యత వహించాల్సిందే. కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, తోసిపిచ్చింది. దానికి సంబంధించి క్లియర్ కట్ గా జీవో కూడా ఇక్కడే ఉంది. తర్వాత ఏ విధంగా ఫెరోల్ వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దానిపైన ఏమవుతుందో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ ఈ విధంగా తప్పు పట్టించి గూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయనకి ఫెరోల్ వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పేదానికే నా పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని ఫెరోలు మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని కూడా మీకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నా కాన్స్టిట్యూన్స్ లో ఉన్న వాళ్ళు వచ్చి అడిగినప్పుడు లెటర్లు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం. గత గవర్నమెంట్ లో ఆయనకి 4 ఎమ్మెల్యేలు లెటర్ ఇస్తున్నారు. హైకోర్టు రావాలి కదా. ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తప్పుగా చెప్పినాం, వాళ్ళ కూడా తప్పుగా మాట్లాడలే. ఎమ్మెల్యేలు అంటే వదిలి వచ్చినప్పుడు లెటర్లు ఇవ్వమంటే లెటర్లు ఇస్తాం. దానిపైన న్యాయ విచారణ చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు చూసుకొని చేయాల్సిన వస్తుంది. కానీ మా గవర్నమెంట్ లో హోమ్ డిపార్ట్మెంట్ సిన్సియర్ గానే ఎంక్వైరీ చేసి ఇది చెల్లదు, అతనికి ఇచ్చేదానికి కుదరదు అని స్పెసిఫిక్ గా మా పేర్లు మెన్షన్ చేసి కూడా పంపించిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా. కాబట్టి అప్పటికి మా పాత్ర అయిపోయింది వాడికి, అంతే కదా. మేము లెటర్ పెట్టాము, దాని మీద రిజెక్ట్ చేసింది గవర్నమెంట్. తర్వాత మాకేం సంబంధం? చేసాడు మా పేరు పెట్టి మీ వాళ్ళు వచ్చింది అనే పరిస్థితి ఈరోజు ప్రెస్ లో అంటే ఇండైరెక్ట్ గా రాస్తూ ఉన్నారు. అది ఒకసారి ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి చెప్దాం అని చెప్పి దాంట్లోనే ఈరోజు
ఇక్కడ మీరందరినీ ఈరోజు పిలిపించా, కానీ నాకు ఫోన్లు చేస్తున్నారు. ఏమైంది, ఏం చెప్తే కదా, మీరు చెప్తే కదా మీ పేరు వస్తున్నా అన్నారు. అందుకని ఎందుకులే అందరికీ చెప్తాను, మీరు సపరేట్ గా మీకు చెప్పడం ఎందుకులే అని చెప్పి దానికి సంబంధించిన ప్రతులు కూడా పంపించాను. అందరికీ ఏబిఎన్ వాళ్ళు పంపించాను, TV5 వాళ్ళు పంపించాను, మహా టీవీ వాళ్ళు పంపించాను, అదే సుమన్ సంబంధించిన వాళ్ళు కూడా, అదే మా సాగర్ సంబంధించిన టీవీ వాళ్ళు పంపించాను. అందరూ కూడా పంపించారు. అంటే మా లెటర్ రిజెక్ట్ చేసి ఫెరోలు క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత అనితా గారికి విషయం ఫెరోలు ఇచ్చిన తర్వాత అనితా గారికి విషయం చేసిన తర్వాత ఆమె అప్పటికప్పుడుకి అతన్ని మళ్లీ కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి ప్రోత్సహిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 12/8/2025 మళ్లీ అతన్ని పోలీసు వారు సరెండర్ చేసుకున్నారని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే అంతకుముందు వాళ్ళెవరో మాకు తెలియదు. అంటే శ్రీకాంత్ వాళ్ళ నాన్న నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు, అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఏఈగా ఇక్కడ వర్క్ చేస్తుంది గుంటూరు మున్సిపాలిటీలో. నా ఓటరు ఆ పిల్లవాడు మాకు తెలుసు, చాలా చిన్న పిల్లడు అప్పుడెప్పుడో. తర్వాత మళ్ళీ అతను నేను ఎప్పుడు చూడలే. ఇంకా తల్లిదండ్రులు వచ్చారు, ఆ పరిస్థితి చూసి జాలిపడి లెటర్ ఇచ్చాను తప్ప అదేదో మేమేదో కావాలని చేసేదానికి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో అన్ని తేలుతాయి. అన్ని కూడా ప్రెస్ ముందే ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తూ, స్పష్టంగా మేమిచ్చిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసినటువంటి దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తున్నానని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా. కావాలంటే చూసుకోండి, మీకు కూడా కావాలంటే కాపీలు ఇస్తా. ఎందుకంటే మాకైతే కావాలా సునీల్ కుమార్కి ఇంట్లో సంబంధం లేని విషయాన్ని కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు. తర్వాత ఇప్పుడు సాక్షి అంటే మామూలే కదా, వాళ్ళకి ఇంకేం లేదు. ఈరోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి మంచి పనులు చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి చేసే విధంగా మా మంత్రుల పైన, మాజీ మంత్రుల పైన, మా ఎమ్మెల్యేల పైన రకరకాలైనటువంటి ఊహాగానంలో అమరావతి మునిగిపోయిందంటారు, ఆడ మునిగిపోయింది, ఆడ మునిగిపోయింది, ఏదో ఒకటి జనాలను డైవర్ట్ చేసే విషయం ఇది. ఈ విషయాన్ని ఏదో పెద్ద విషయంగా చిత్రీకరించి మీడియాలో రాయడం అనేది మంచి పని. సాక్షి అయితే రాస్తాడు, మిగతా వీడియో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, బాబు దండం పెడుతున్నా, వాస్తవం చెప్తున్నా, వాస్తవాలు రాయండి. అంతేగాని వాళ్ళు రాశారని చెప్పి మనం కూడా రాస్తే మాత్రం అది ఇబ్బందికరమైన వాతావరణం. ఎందువల్లంటే ఈ శాసనసభ్యుడి సంగతి మీ అందరికీ తెలుసు, ఇది రెండోసారి చూశారు మీరు. ఎక్కడ కూడా అలాంటి ప్రోత్సహించే పరిస్థితి నాకు లేదు, నాకు రాదు కూడా, నేను చేయదు కూడా. కాబట్టి మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు తమ ఉద్యోగ భద్రత పట్ల, జీతాల పెంపుదల పట్ల నిరసనలు తెలియజేస్తే ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు జీతాల పెంపు, ఉద్యోగ భద్రతను కల్పిస్తానని చెప్పి ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, మా డిమాండ్లను పరిష్కరించకపోతే నిరసనను ఉధృతం చేసే పరిస్థితుల్లో అంగన్వాడీలు ఉన్నారని వారు తెలియజేశారు. సమ్మె 21వ తేదీ సందర్భంగా మేము నాయుడుపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లని రాస్తారోకో కాకుండా మానవహారం నిర్ణయం జరిగింది. మానవహారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజులు సమ్మె చేసినప్పుడు, అమ్మ మీకు మేము అండగా ఉంటాము, మమ్మల్ని గెలిపించండి, మేము మీకు ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, ఫస్ట్ మేము రావడమే మీ సమస్య పరిష్కారం, మీ జీతాలు పెంచుతామని చెప్పారు. అందుకని మేము పదే అడుగుతున్నా కూడా మమ్మల్ని గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ ప్రభుత్వం మాకు కనీస వేతనం 26,000 చెయ్యాలి. యాపులు చాలా సమస్య, పల్లెల్లో నెట్ రాక చాలా సమస్యలు ఉన్నాము. యాపులు కూడా అనేక రకాలైన యాపులు, అన్ని యాపులు ఒకే యాపుగా చేసి సులువైన మార్గం, మాకు నెట్ దొరికే మార్గం కల్పించాలి ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు కనీస వేతనం 26,000 ఇమ్మని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇమ్మని
మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మా పొట్ట నిండేంత వరకు, మా శ్రమకు తగ్గ ఫలితం దొరికేంత వరకు మేము పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలియపరుస్తున్నాం. నమ్మకం, మేము సంవత్సరం నుంచి నమ్మకంతోనే ఎదురు చూసాం. ఇప్పుడు కూడా కాస్త నమ్మకం ఉంది, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు అని. అందుకనే మేము ఈ నిరసన ద్వారా తెలియపరుస్తున్నాం ప్రభుత్వానికి. నాయుడుపేట బ్లాక్ డే సందర్భంగా అంగన్వాడీలు నల్ల చీరలతో నిరసన తెలియజేయడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ప్రభుత్వాన్ని అంగన్వాడీకి కనీస వేతనాలు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా యాప్లు ఎక్కువగా ఇచ్చినందువల్ల ఆ టవర్లు లేక గ్రామాలలో నానా తిప్పలు పడుతున్నారు అంగన్వాడీలు. ఆ యాప్లన్నిటినీ రద్దు చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీలకి ఉద్యోగ భద్రత అంటే ఏ అంగన్వాడీ మీద ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు వచ్చి దాడి చేస్తాడో తెలియని పరిస్థితుల్లో అంగన్వాడీలో సతమతం అవుతున్నారు. అందుకని వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి రాజకీయ వేధింపులను రద్దు చేయాలని కూడా తెలియజేస్తున్నాం. ఈ సమస్యలన్నిటి మీద ఈ రోజు బ్లాక్ డేగా సందర్భంగా నిరసన తెలియజేస్తున్నాము. ఈ సమస్యలు తీరని ఎడల పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ ను వైకాపా వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. మేరిగా మురళీధర్ తండ్రి మేరిగా ఆనందరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ నివాసానికి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాపకన్ను మధుసూదన్ రెడ్డి తో కలిసి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఆనందరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి, గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా ఇష్టపడుతున్నా చెప్తారు. ప్రయత్నం చేస్తారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. భక్తవత్సల రెడ్డి మామ విశ్రాంతి వీఆర్ఓ పొంగూరు కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల మరణించారు. ఈ క్రమంలో బాలిరెడ్డిపాలెంలో జరిగిన కృష్ణమోహన్ రెడ్డి ఉత్తర క్రియలకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భక్తవత్సల రెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట వాకాడు, కోట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వెంకటేశ్వర్ గూడూరు నియోజకవర్గ పరిధిలో వాకాడు స్వర్ణముఖి బ్యారేజీను సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మారుతున్న రహదారుల రూపురేఖలు. అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ కుమార్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు డిమాండ్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.